పచ్చి రొయ్యల వడలకి కావలసిన పదార్థాలు చూసేయండి. పచ్చి రొయ్యల వడలకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో శిరీష గారు, వెయిటింగ్ అని, మై ఫేవరెట్ అన్నమాట ప్రాన్స్. స్టార్ట్ చేసేద్దాం. అసలు ఏమాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము. బట్ ఇంకా వడలు కాబట్టి, డీప్ ఫ్రై కాబట్టి ఫస్ట్ ఆయిల్ హీట్ చేసేసుకుందాము. ఈ లోపు ఓకే, ఆయిల్ పెట్టేసాము డీప్ ఫ్రైకి. ఇప్పుడు చెప్పండి ఫస్ట్ ఏం చేద్దాం? దీనికి బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి మిక్సీ తీసుకుందాం. మిక్సీ జార్లోకి ఇవన్నీ యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకుందాం. ఓకే, సో ఇదిగోండి మిక్సీ జార్. ఓకే, సో ఇందులోకి ఆనియన్స్, ఓకే, ఇందులోకి వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పచ్చిమిర్చి, అల్లం, కొంచెం సాల్ట్ ఇప్పుడే యాడ్ చేస్తే బ్యాటర్కి పట్టుతుంది. తర్వాత మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ వీటిని కొంచెం మిక్సీ పట్టుకుని తర్వాత ప్రాన్స్ యాడ్ చేసుకుని మళ్ళీ మిక్సీ చేసుకుంటాం. ఓకే, సో మిక్సీ పట్టుకొని వచ్చేస్తారా? కొంచెం కచ్చా పచ్చాగా చేసుకోవాలంటే. ఓకే, సో ఇలాగా కచ్చా పచ్చాగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ప్రాన్స్ యాడ్ చేసుకుని సో దీన్ని కూడా ఒక్కసారి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు రొయ్యల్లో కూడా మనకు చాలా వెరైటీస్ ఉంటాయి కదండి, టైగర్ ప్రాన్స్ అని. సో దీనికి ఏదైతే బాగుంటుంది? టైగర్ రొయ్యలు అయితే బాగుంటుంది, చిట్టివైనా సరే పర్వాలేదు. మీకు ఏది అవైలబుల్ ఉంటే అది చేసుకోవచ్చు. దీనికి వాటర్ ఏం యాడ్ చేయక్కర్లేదు. సో ఇందులోనే మనకు సరిపోతుంది. మళ్ళీ మిక్సీ పట్టుకుందాం. సో ఇలా కొంచెం కచ్చా పచ్చాగా ఒక బ్యాటర్ లాగా ప్రిపేర్ అవుతుంది. ఓకే, సో ప్రాన్స్ వేసుకున్నాక కూడా కొంచెం కచ్చా పచ్చాగానే చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇలా ఉంటే ఫ్లేవర్ బాగుంటుంది. దీన్ని ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఓకే, సో ఇదిగోండి మిక్సింగ్ బౌల్. సో మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాం కదా శిరీష గారు, నెక్స్ట్ ఏంటి? దీంట్లోకి ఇప్పుడు మనం కొంచెం స్పైసెస్ యాడ్ చేసుకుందాం. ఓకే, కొంచెం పసుపు, కొద్దిగా కారం, కొంచెం గరం మసాలా పొడి, ఒక్క స్పూన్ శనగపిండి యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం. సో ఇందాక మనం అనుకున్నట్టు ప్రాన్స్ అనగానే ఎక్కువగా ఈ కర్రీస్, పులావ్ ఇలాంటివి ఎక్కువ గుర్తొస్తాయి, కానీ ఈ వడలు చాలా డిఫరెంట్ గా ఉంది. ఈవెన్ రెస్టారెంట్స్ లో కూడా మనకి సేమ్ ఐటమ్స్ రిపీట్ అవుతాయి. లూజ్ ప్రాన్స్ అని ఇవన్నీ సేమ్ ఐటమ్స్ రిపీట్ అవుతాయి. ఇవి మనం అక్కడ ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చు. సో ఏలూరులో బాగా ట్రెడిషనల్ వంటకాలు అంటే ఏవేవి ఉంటాయండి? ఎక్కువగా అయితే కనుక నాన్ వెజ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు ఇవి చేయడానికి కూడా చుట్టుపక్కల రొయ్యల చెరువులు, చేపల చెరువులు ఎక్కువ ఉంటాయి కాబట్టి చెరువు పట్టినప్పుడల్లా చుట్టుపక్కల వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వడం కానీ, అది చేయడం కానీ అలాంటివి ఎక్కువ చేస్తారు. సో రొటీన్ గా ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ట్రై చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది అలా బయటకు వచ్చిన వంటకమే మా ఇల్లు. ఓకే, అంటే ఏలూరు చుట్టుపక్కల ఈ నాన్ వెజ్ ఇవి ఎక్కువగా అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి ఎథనిక్ అంటే ట్రెడిషనల్ వంటకాలన్నీ కూడా నాన్ వెజ్ బేస్డ్ మీద ఉంటున్నాం. ఓకే, ఇవి కాకుండా స్వీట్స్, సున్నుండలు, రాగి ఉండలు అలాంటివి కూడా ఎక్కువ చేస్తాం. ఓకే, సో ఇది మనకి బ్యాటర్ ప్రిపేర్ అయింది. దీన్ని మనం చిన్నగా వడల షేప్ లో చేసుకుని ఇందులో వేసుకోవాలి. అంతే. ఓకే, ఆయిల్ కూడా మనం ఫస్టే పెట్టేసాం కాబట్టి హీట్ అయిపోయి ఉంది ఆల్రెడీ. ఓకే, సో కలుపుకోవడం పూర్తయిపోయింది కదండి. సో ఇప్పుడు వడల షేప్ లో చేసుకుని ఫ్రై చేసుకుందాం. ఓకే, ఎవరికి ఒక అలవాటు ఉంది కదా, కొంతమంది నూనె అద్దుకుంటూ ఉంటారు. నూనె అయినా పర్వాలేదు, వాటర్ అయినా పర్వాలేదు.
ఓకే. సో ఇలా చిన్న చిన్న వడలు మన ఇష్టం, పెద్దగా కావాలంటే కూడా చేసుకోవచ్చు. చిన్నవి చేసుకోవచ్చు. కొంచెం పలుచగా చేసుకోవాలి, అప్పుడు మంచిగా ఫ్రై అవుతుంది. ఓకే. సో మీది జాయింట్ ఫ్యామిలీ శిరీష గారు? ప్రెసెంట్ అయితే న్యూక్లియర్ ఫ్యామిలీనండి, కానీ వైజాగ్ లో అత్తయ్య వాళ్ళందరూ, చిన్న అత్తయ్య గారు, మూడో అత్తయ్య గారు అందరూ కలిసే ఉంటాము. సో అక్కడ జాయింట్ ఫ్యామిలీ. ఓకే. ఇక్కడ నేను మా హస్బెండ్ మాత్రమే ఉంటాము. ఓకే. ఫెస్టివల్స్ కి అన్నిటికీ అందరం కలిసి బాగా చేసుకుంటూ ఉంటాం. ఏదైనా పండగ అంటే అందరూ కలిసి ఉండడమే నిజమైన పండగ. సో ఇది ఎవరు బాగా ఇష్టంగా తింటారు ఈ వంటకం? ఇది మా ఇంట్లో అందరికీ ఇష్టమేనండి, అందరూ తింటాము. ఇది స్నాక్స్ లాగా తింటాము, లేకపోతే స్టార్టర్స్ లాగా. ఓకే. అలా ఎలా అయినా సరే అందరికీ ఇష్టంగానే తింటారు. ఓకే. నేను చెప్పినట్టు ఎక్కువ వెస్ట్ గోదావరిలో రొయ్యల చెరువులు, చేపల చెరువులు ఉన్న వాళ్ళు రెగ్యులర్ గా స్నాక్ ఐటమ్ లాగా పిలుస్తారు. అలా. సో మీరు ఎంత ఆఫెన్ తింటూ ఉంటారండి ప్రాన్స్? ఇక్కడ కొంచెం తక్కువ, కానీ వైజాగ్ వెళ్ళినా, అటు మా ఇంటికి వెస్ట్ గోదావరి వెళ్ళినా సరే ఫ్రీక్వెంట్ గా తింటాము. ఇక్కడ చికెన్, మటన్ ఎక్కువ తింటాము. ఓకే. యమ్మీ యమ్మీ చూస్తుంటేనే. సో ఒక టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి తీసుకుందాం. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉన్నా సరే తీసేసుకుంటుంది. ఇవి మనం టమాటో సాస్తో కానీ కెచప్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే అండి. సో ఇంతే కదా, ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. పచ్చి రొయ్యల వడలు రెడీ అయిపోయాయండి. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. పచ్చి రొయ్యల వడలకి కావలసిన పదార్థాలు: నూనె, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఉప్పు, పచ్చి రొయ్యలు, పసుపు, కారం, గరం మసాలా పొడి, శనగపిండి. పచ్చి రొయ్యల వడలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఉప్పు వేసి ఒకసారి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో పచ్చి రొయ్యలు వేసి మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో పసుపు, కారం, గరం మసాలా పొడి, శనగపిండి వేసి వడల పిండిలా కలుపుకొని చిన్న వడల్లా ఒత్తుకొని వేడి నూనెలో వేసి రంగు మారేంత వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పచ్చి రొయ్యల వడలు రెడీ.